ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మీ ముందు 2 మార్గాలు చూపించారు. ఆ 2 మార్గంలో ఒకటి నాకు నచ్చింది, ఒకటి మీకు నచ్చింది. మీరు ఏ మార్గంలో అయినా నడిచినా కానీ చివరికి వచ్చేది నా దగ్గరికి. ఎందుకంటే నేను తీర్పు దినన రారాజు. అక్కడ అందరు ఏంటంటే ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అక్కడ అల్లదాల దగ్గర తీసుకురాలేదు. మనం అల్ల దగ్గర వెళ్ళేటప్పుడు ఏమి వెళ్తాం? ప్రవక్తలతోటి, సహాబాలతోటి, వలి అల్లాలతోటి మన అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ అల్లదాల దగ్గర ఒంటి మీద బట్టలు లేకుండా మనం అల్ల దగ్గర పోయి నిలబడి ఉంటాం. తర్వాత అల్లదాల ఏంటంటే మనకు బట్టలు అనేది తొలగిస్తారు. అప్పుడు మనం ఏ దానిలో ఈ నచ్చి ఉంటే దానికి తగ్గట్టు మనకు అక్కడ మనకేంటంటే మనకు అది అంటే దొరుకుతుంది. ఇప్పుడు మన ఎగ్జామ్ రాయకముందు ఎంత కష్టపడి మనం ఎంత ప్రాక్టీస్ చేసి ఏ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఫలితం అనేది అక్కడ వస్తుంది. మనకు ఫలితం వచ్చేసిన తర్వాత అదే నేను ఫెయిల్ అయ్యాలని చెప్పి అప్పుడు బాధపడితే ప్రయోజనం అనేది ఏం లేదు. ఆ రోజు కాఫీర్ ఏమంటాడు? నేను మానవుడిగా పుట్టకుండా మట్టి అయిపోయి పుట్టి ఉంటే చాలా బాగుండేది, ఎందుకంటే నేను మానవుడిగా పుట్టాను. యాలైతే నీ కుంతు తురాబ మట్టి అయిపోయి పుట్టి ఉంటే నేను ప్రపంచంలో బాగుండేది, నేను మనిషి పుట్టాను, ఎందుకు ఇది నేను ఈరోజు ఈ బాధపడేవాడిని కాదు, మట్టి ఎప్పుడు పుట్టి ఉంటే అని చెప్పి కాఫీ ఆ రోజు చెప్తాడు. అందుకంటే అప్పుడు బాధపడి మనం ప్రయోజనం ఏం లేదు. అప్పుడు బాధపడకుండా ఉండాలంటే ఎగ్జామ్ తర్వాత మనం బాధపడకుండా ఉండాలంటే ఎగ్జామ్ ముందు ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేసి దానిపై మనం సరైన కష్టపడి దానిపై మార్కులు రాయాలి. రాసిన తర్వాతే మనకు సరైన మార్కులు అనేది వస్తాయి. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎంత కష్టపడి ఎంత ఏడ్చి మన కంటిలో నుంచి రక్తం ఆ చుక్కలు వచ్చినట్టు ఏడ్చినా కానీ అక్కడికి పోయి ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ వచ్చి ఒక కంటి చుక్క మనం కాల్పించి అల్ల దగ్గర పోయి వల్ల నేను ఇప్పటిదాకా జీవితం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను, ప్రతి ఒక్క పాపం క్షమించాలా, నాకు తెలియక చేశాను, ఇంకా చెయ్యను, ఇక నేను నేను నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నేను నమాజులు చదువుతాను, ఒక్క నమాజ్ కూడా వదలకుండా చదువుతాను, రోజాలు పెడతాను, సిక్కులు చేస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, వీరికి ఇష్టం లేనట్టు నేను జీవించాలని చెప్పి ఒక్క కంటి చుక్క ఇక్కడ కార్పిస్తే అల్లా తాలా ఏం చెప్తున్నాడంటే ఆ కంటి చుక్క ఎక్కడైతే మనం ఒంటి మీద తగలుతుందో అక్కడ నరకాన్ని హరాం చేసేసారు. అంటే అక్కడ నరకం టచ్ చేసే శక్తి అక్కడ లేదు. నిప్పుకి అక్కడ టచ్ చేసే శక్తి ఎక్కడ లేదు. ఇక్కడ మనం ఒక కంటి చుక్క అల్లతాల ముందు కార్పిస్తే అంత పెద్ద పవర్ ఉంది ఈ కంటి చుక్కకి అల్లతాల మీద. మొన్న హదీస్లో వచ్చింది, అల్లతాలకు ఒక మనిషి తప్పు చేసిన తర్వాత, తప్పు జరిగిపోయింది, కావాలని చేయకూడదు, తప్పు జరిగిపోయిన తర్వాత అతను ఏంటంటే అల్లాహ్ దగ్గరకు వచ్చి అల్లాహ్ నాకు ఈ రకంగా తప్పు, నాకు ఈ విధంగా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించమంటే అల్లాహ్కి ఎంత సంతోషం అవుతుందంటే, ఒక మనిషి పోయి షోరూమ్కి పోయి పల్సర్ బండి, కొత్త బండి తీసుకుని వచ్చాడు. జుమ్మా నమాజ్ చదవడానికి వచ్చి బండి మసీద్ బయట పెట్టి